అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సాటర్డే వ్లాగ్ అయితే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటా. ఈరోజు అయితే నేను ఎన్నెన్నో అనుకున్నా, కానీ ఇంకా ఏదో అయిపోయింది. అంటే అనుకున్న పనులు చేయలేకపోయినా అనుకోకుండా బయటకు వెళ్ళిన అనమాట. అందుకోసం ఇంకా అనుకున్న పనులు అయితే వాయిదా పడ్డాయి. నేను వంట సామాగ్రి ఉన్న దగ్గర కొంచెం మంచిగా సర్దుకొని నీట్ గా చేసుకోవాలని చెప్పిన కదా, ఈ రోజు అయితే ఆ వ్లాగ్ చేద్దాం అనుకున్నా. ఇక బయటకు వెళ్ళాల్సి రావటం వల్ల అదైతే చేయలేకపోయినా. మా ఇంట్లో నైట్ టైం దోమల డ్యూటీ ఎక్కువైపోయింది, అందుకే సరిగ్గా నిద్ర లేదు అసలు. దోమలు పిల్లల్ని సతాయించటం, పిల్లలు లేసి మమ్మల్ని సతాయించటం, పొద్దస్థానం నిద్రలేక, నైట్ టైము పిల్లలతో నిద్రలేక, అబ్బా చాలా కష్టం. రోజు జెట్ గానీ లేదంటే ఫాస్ట్ గార్డ్ గానీ ముట్టించుకుంటాం, కాకపోతే అయిపోయింది అనమాట. ఇంకా మా ఆయన మర్చిపోయి తీసుకురాలేదు. ఇక అప్పటికే షాప్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. ఇక మధ్యరాత్రి మా వాడు సతాయించేదాన్ని మా వారు తట్టుకోలేక బయటికి వెళ్ళి యాపాకు ఉంటుంది కదా, ఆ యాపాకు తీసుకొచ్చి సిలిండర్ మీద కాల్చి మరి పొగబెట్టి, అది కూడా మధ్యరాత్రి. అందుకే ఇంకా ఉదయం అయితే పని లేట్ అయినా సరే, మా వాడికి స్కూల్ లేట్ అయినా సరే అనుకొని లేట్ గానే లేచిన. మనిషికి తిండి లేకపోయినా నిద్ర లేకపోయినా ఉండేది చాలా కష్టం అబ్బా. ఈ రోజు వీడియో అయితే కొంచెం రొటీన్ గానే ఉంటది. నేనైతే మంచిగా చేద్దాం అనుకున్నా, కాకపోతే టైం లేకుండే కదా. అంతేకాకుండా వీడియోస్ పెట్టేసి 2 days అయిపోయింది ఆల్రెడీ. అందుకోసమే ఇంకా తీసిన వరకైనా పెడదాం అనేసి ఎడిటింగ్ అయితే చేసుకున్నా. నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క అమ్మాయి జీవితంలో ఏదో ఒక కళ ఉండే ఉంటుంది కదా. ఒక్క కళ కాదు, చాలానే ఉంటాయి. నా గురించి చెప్పుకోవాలంటే నాకు ఎప్పటి నుంచో ఒక కళ అయితే ఉంది. ఎప్పటి నుంచో అంటే పెళ్ళైన తర్వాత నుంచి. నాకు బంగారం మీద పెద్ద ఆశ లేదు, ఇష్టం కూడా లేదు. కానీ పుస్తల తాడు కొనుక్కోవాలనేది మాత్రం నా డ్రీమ్. ఇది కూడా ఒక డ్రీమేనా అనుకోవచ్చు, కానీ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అమ్మాయికి ఉండే పెద్ద కళ ఇది. ఒంటి మీద ఏ బంగారు నగ లేకపోయినా సరే కానీ ఒక పుస్తల తాడు మాత్రం కావాలనుకుంటది. నా పెళ్ళైనప్పుడు 45,000 ఉండే బంగారం ధర, ఇప్పుడేమో 80,000 దాటింది. ఇప్పుడు వేలల్లో ఉంది, మనం కొనే వరకు లక్షల్లో ఉంటదేమో. అసలు మనం కొంటామా? మాది లవ్ మ్యారేజ్ కాబట్టి మా ఇంట్లో వాళ్ళైతే ఏం పెట్టలేదు. కళ్యాణ లక్ష్మి డబ్బులు పడ్డప్పుడైనా చేయించుకుందాం అనుకున్నా, కాకపోతే అప్పుడు కోళ్లపారం అయితే రెడీ అయింది. కోళ్లు రావాల్సి ఉండే, ఇంకా దానికోసం ఉండే చిన్న చిన్న పనులు అయితే ఇంకా ఆ డబ్బులతోనే చేయించాం. ఇంటర్ క్యాష్ మ్యారేజ్ అయితే డబ్బులు వస్తాయన్నారు. ఆ డబ్బులు వస్తే చేయించుకుందాం అనుకున్నాను, కానీ దాని మీద వస్తదన్న ఆశ అయితే లేదు. మా ఆయన అయితే చేపిస్తానన్నాడు, కాకపోతే ఉన్న అప్పులన్నీ అయిపోయిన తర్వాత అయితే చేపిస్తానన్నాడు. ఇంకా అది కూడా నిజమే కదండి. గోల్డ్ లేకపోయినా పర్వాలేదు, కానీ అప్పులు మాత్రం ఉండొద్దు. అప్పులు గనుక లేకపోతే ఉన్నది తిని హాయిగా ఉండొచ్చు. అప్పులు గనుక ఉంటే ప్రశాంతంగా బతకలేమబ్బా. పెళ్ళయి 5 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా అది నా మెల్లోకి వచ్చే అదృష్టం అయితే రాలేదు. దానికోసం ఇంకెన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలో. నా డ్రీమ్ గురించి పక్కన పెడితే మా ఆయనకి కూడా ఒక డ్రీమ్ ఉంది. ఆయనకి చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. ఇంకా 10th క్లాస్ లో ఉన్నప్పుడు నాన్నేమో చనిపోయాడంట. మేము డిగ్రీలో కాలేజ్ చదివేటప్పుడు ఒక అన్నది బైక్ చూసి మా నాన్న గనుక ఉండింటే నాకు కూడా ఇట్లాంటి బైక్ ఇప్పిస్తుండే, నాకు కావాల్సింది ఇప్పిస్తుండే అన్నుండే. అంతే కదా, మనకేమైనా కావాలి అనుకుంటే అది తెచ్చిపెట్టేది మన పేరెంట్సే కదా. పెళ్ళైన తర్వాత మాకు కొన్ని రోజుల వరకు కూడా బండి లేకుండే. సిటీస్ లలో బండి లేకపోయినా ఏం కాదు, ఎప్పుడు ఆటోలు అవి ఇవి తిరుగుతూనే ఉంటాయి. కానీ పల్లెటూర్లలో అట్లా కాదు కదా, ఖచ్చితంగా మనకు ఒక బండి అయితే ఉండాలి. ఇంకా అందుకోసమే ఫస్ట్ అయితే ఒక స్కూటీ సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాడు. కొన్ని డేస్ తర్వాత అమ్మేసి ఇప్పుడు వాడుతున్న బైక్ ని కూడా సెకండ్ హ్యాండ్ లోనే తీసుకున్నాడు. అయినా ఎప్పుడు బయటకు వెళ్ళినా ఒక మాట అంటాడు, ఈ బండి మీద పోవాలంటే నా పరువు పోతుంది, నేను ఎప్పుడు బండి కొంటానో ఏమో. ఆయన చేతిలో డబ్బులు ఉంటాయి, అయినప్పటికీ ఆయన బండి జోలికైతే ఓడు. అంటే ఇల్లు చూసుకోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి, ఇట్లా చాలా ఉంటాయి కదా. అందుకోసమని ఇప్పట్లో అయితే బండి జోలికైతే ఓడనమాట. అంత కష్టపడి పైసలు సంపాదించి అయిననే ఆయన డ్రీమ్ కి దూరంగా ఉన్నప్పుడు కొన్ని రోజులు నేను నా డ్రీమ్ కి దూరంగా ఉండలేనా? ఎప్పటికైనా నా కోరిక మా ఆయన కోరిక నెరవేరాలనైతే ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నా. ఈరోజు సాటర్డే కాబట్టి ఇంట్లో తుడిచేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. ఈ రోజు అయితే శివస్వాముల ఇరుముళ్ళు ఉన్నాయి, వేరే ఊరికైతే వెళ్తున్నాం. అంటే నేనేం పోదాం అనుకోలేదు, మా ఆయన ఒక్కడే పోతా అన్నాడు. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు అందరు వెళ్తున్నారు, మా ఊరు నుంచి చాలా మంది వెళ్తున్నారు. అందుకోసమే ఇంకా నేను కూడా పోదాం అనుకున్నా. మా ఇండ్లలో అయితే ఇద్దరే వేసిర్రు అనమాట శివమాల. అందుకోసమని ఇంకా వేరే ఊర్లో అయితే ఇరుముళ్ళు పెట్టుకున్నారు. మా బాబాయ్ వాళ్ళ కొడుకు కూడా శివమాల అయితే వేసిండు. ఇంకా ఈ రోజు శ్రీశైలం వెళ్తారు కదా, ఇంకా ఇరుముళ్ళకైతే పోతున్నాం. మా నాన్న కూడా శివమాల వేసుకుంటాడు. ఇప్పుడు కాదండి, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వేసుకుంటాడు. నేను ఒక 2nd క్లాస్
క్లాస్, థర్డ్ క్లాస్ అప్పటి నుంచే వేసుకుంటుండేమో. ప్రతి శివరాత్రికి ఖచ్చితంగా వేసుకుంటాడు. నేనైతే ఇంక అప్పటికప్పుడు పోదాం అనుకొని రెడీ అవుతున్నా. నెక్స్ట్ రోజు కూడా అంటే సండే రోజు కూడా గృహప్రవేశం ఉంది, వెళ్ళాలి. అందుకే ఇంకా ఈ రోజు ఏమొద్దులే రేపు పోదాం అనుకున్నా, కానీ ఇంకా అప్పటికప్పుడు అయితే రెడీ అవుతున్నా. మా పెద్దోడేమో స్కూల్కి వెళ్ళిపోయిండు, ఇంకా చిన్నోడిని అయితే తీసుకొని పోతాం. యూట్యూబ్ లో ఒక్క వీడియో వైరల్ అయ్యి వ్యూస్ వచ్చి సబ్స్క్రైబర్స్ వచ్చినంత మాత్రాన సక్సెస్ వచ్చినట్టు కాదు. అన్ని వీడియోస్ కి కూడా మినిమం వ్యూస్ వస్తేనే మనము సక్సెస్ అయినట్టు. దానికి నేను ఇంకా చాలా కష్టపడాలి. ఎంత కష్టపడాలో, ఎంత ట్రై చేయాలో అంతా ట్రై చేస్తున్నా. కాకపోతే నేను అనుకున్న దానికి మాత్రం చేరుకోవట్లేదు. మా ఆయన అయితే నాకు అన్ని పనుల్లో కూడా మంచిగా హెల్ప్ చేస్తాడు. కొంతమంది అంటారు కూడా నీకు మంచిగా సపోర్ట్ చేసే హస్బెండ్ దొరికిండు అని. అవును, కానీ యూట్యూబ్ విషయంలో మాత్రం కాదండి. నేను యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నందుకు వద్దు అని నాకు అడ్డుపడలేదు కదా, నాకు అదే పెద్ద హెల్ప్. నేను ఎప్పుడైనా వీడియో తీయమని అడిగాను అనుకోండి, ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగోలా తీస్తాడు, కానీ బయటకు వెళ్ళినప్పుడు మాత్రం అస్సలు తీయడు. రాజు గారు, ఈ వీడియో గనుక మీరు చూస్తే నేను చెప్పాలనుకున్నది ఒక్కటే. ఇది కూడా నాకు ఒక చిన్న డ్రీమే. బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే నేను అడగకపోయినా నీ అంతటి నువ్వు వీడియో తీస్తావో అప్పుడు నేను సక్సెస్ అయినట్టే. అయినా కాకపోయినా నేను అట్లనే ఫీల్ అవుతా సక్సెస్ అయినట్టు. ఎందుకంటే నువ్వు అంత బాగా హెల్ప్ చేస్తున్నప్పుడు ఆ సక్సెస్ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కదా. టైం అయితే 11 అవుతుంది అనుకుంటా, ఎండ బాగా కొడుతుంది కదా, బట్టలు కూడా ఆరిపోయినాయి. ఇంకా బట్టలు అయితే తీసేసి కుర్చీ మీద అయితే వేసేస్తాను. ఇంకా ఇప్పుడు మడత పెట్టడం అనేది కాని పని. మడత పెట్టడం ఓకే, కానీ ఆ బీరువాలో పెట్టడానికే ఇబ్బందిగా ఉంది. మా అందరి బట్టలు కుచ్చలేక సస్తున్నా. తీసుకునేటప్పుడే ఇంకాస్త పెద్దది తీసుకుందాం అనుకున్నాం, కానీ ప్లేస్ లేదు కదా అనేసి ఇంకా ఇది తీసుకున్నాం. ఇప్పుడేమో బట్టలు సర్దటం నాకు ఒక పెద్ద టాస్క్ లాగా ఉంది. నేను స్టిచ్చింగ్ పని కనుక ఎక్కువ ఉందనుకోండి బట్టలు ఉతకను. ఇక బట్టలు కుట్టేవి అయిపోయిన తర్వాత అయితే ఈ బట్టలు ఉతికే పని పెట్టుకుంటా. పెళ్లివైతే ఉండే కదా, ఇంకా అందుకోసమని బట్టలు ఉతకలేదు, చాలా అయినాయి. ఇంకా అన్ని కూడా ఉతికేసేసరికి నాకు చాలా టైం పట్టింది అనుకోండి. ఇప్పుడు కూడా మా ఆయనవి మా పిల్లలవే ఉతికేసిన, నవి ఇంకా ఉన్నాయి. మేమైతే 12-1 గంటలకు అలాగా బయలుదేరినాం. ఎండ అయితే చాలా కొడుతుంది. నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక 2-3 సార్లు సిలిండర్ బంద్ చేసినా లేదా అని చూస్తూనే ఉంటా. బయటకు వచ్చిన తర్వాత కూడా నాకు అదే ధ్యాస ఉంటది, నేను సిలిండర్ బంద్ చేసినా లేదా నా మైండ్ లో అయితే అదే ఉంటుంది. ఇప్పుడైతే ఐతోల్కి వచ్చినాం. మా పెద్దోడు చదివేది ఇక్కడే. మా ఊరు నుంచి ఫస్ట్ ఏడ్దార్పల్లి ఉంటుంది, ఆ తర్వాత గోవిందపల్లి ఉంటుంది, ఆ తర్వాత ఐతోల్. ఇక్కడ స్కూల్ ఎక్కడ ఉందో నాకు కూడా తెలియదు, నేను ఎప్పుడు రాలే ఊర్లే. స్కూల్లో జాయిన్ చేయించడానికి కూడా మా ఆయన ఒక్కడే వచ్చి మాట్లాడొచ్చిండు. అక్కడికి మేము చాలా తొందరగా వచ్చినట్టున్నాం. మేమైతే 1:30 వరకు వచ్చేసినాం అనుకుంటా. అయితే గురుస్వామి ఇంకా రాలేదు. ఇంకా అక్కడ కూర్చునే వరకే మాకు 2, 3, 4 కూడా అయ్యింది. అదేంటో గాని బయటకు వెళ్ళినప్పుడు అది ఎవరి పిల్ల అయినా గానీ ఆడపిల్ల అయిందంటే చాలా ముద్దొస్తుంది. ఇచ్చినంటే నిజంగా ఇంటికి ఎత్తుకొచ్చుకుంటుంటే. ఆడపిల్లలు అంటే నాకు అంత ఇష్టం. ఇంకా గురుస్వామి వచ్చిన తర్వాత గుళ్ళో అయితే పూజ చేసేసుకొని బయటకు వచ్చి అయితే కూర్చున్నారు స్వాములు. వడి బియ్యం పోస్తారు కదా, అందుకే ఇంకా బియ్యం అయితే కలుపుతున్నారు. బయటకు వచ్చినప్పుడు సందడిగా చూడటానికి బాగుంటది, కానీ నాకు మాత్రం ఆ సౌండ్ కి ఆ లొల్లికి ఎందుకో బాగా హెడ్ఏక్ వస్తుంది. అంటే బాగా ఇంట్లో సైలెంట్ లేకుండా ఒక్కదాన్నే ఉండి ఒక్కసారిగా బయటకు పోయేసరికి అట్లా అనిపిస్తుందేమో మరి. ఇక్కడికనే కాదు ఎక్కడికి పోయినా సరే కొంచెం జర్నీ గనుక చేసినామంటే ఇంకా అంతే పేషెంట్ అయిపోతా. జుట్టు విరబూసుకొని పూజ చేయలేదు అని నాకు చాలా మంది చెప్తున్నారు, కానీ నాకు ఎందుకో జుట్టు పచ్చిగినప్పుడు అట్లనే వేసుకున్నాను అనుకోండి బాగా హెడ్ఏక్ వస్తుంది. అది కాసేపు అయినా సరే ఎందుకో కానీ బాగా హెడ్ఏక్ వస్తుంది, అందుకని నేను లూజ్గా వదిలేస్తాను. ఇంకా హెడ్ఏక్ కనుక స్టార్ట్ అయిందంటే నేను ఆ రోజు మొత్తం ఏ పని చేసుకోలేను. అంతేకాకుండా నాకు స్పెట్స్ పోయినాయి, అవి కూడా తెచ్చుకోవాలి. మా చిన్నోడైతే ఇరగొట్టిండు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడిందే లేదు. మరి సైట్ ఎంత పెరిగిందో. 4ంటికైతే మా పెద్దోడు స్కూల్ నుంచి వస్తాడు. మా అత్తమ్మకైతే చెప్పిండు మా ఆయన, ఇంకా ఇంటి దగ్గరనే ఉంచుకోండి మేము వచ్చే వరకని. వాడు కూడా ఇంటికి వచ్చినా సరే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోతా అని ఒకటే ఏడుస్తాడు అనమాట. అక్కడ సైడ్ బాగా పిల్లలు ఉంటారు, మా ఇంటి సైడ్ ఏమో ఎవ్వరు ఉండరు. అందుకోసం పిల్లలు అక్కడ పోవడానికి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు, నాకు కూడా చెల్లెళ్ళు అవుతారు. ఇంకో చెల్లె కూడా ఉంటది, కానీ ఇక్కడికైతే రాలేదు. ఇక్కడ కూర్చున్న చిన్న స్వామి తమ్ముడు అవుతాడు. బ్యాక్ సైడ్ ఉన్నదేమో మా చిన్నమ్మ, పక్కనున్న స్వామి ఏమో మా ఆయన వాళ్ళ తమ్ముడు. నేను అందరూ బియ్యం పోసి పైసలు పెట్టే వరకు వీడియోలు తీసుకుంటా ఉన్నా. ఇక నేను పోయి బియ్యం పోద్దాం అనుకునేసరికి బియ్యం అయిపోయినాయి. ఇక అందుకే ఉత్తిగా చేతిలో అయితే పెట్టేసిన డబ్బులు. ఇక గురుస్వామి అయితే ఇరుములను కడుతుండు. అప్పటికే టైము 5-6 అయింది అనుకుంటా. మా నాన్న స్వామి కూడా మాలేస్తాడని చెప్పినా కదా. ప్రస్తుతానికి మా నాన్న స్వామి అయితే కుంభమేళ పోయిండు. కుంభమేళ నుంచి కాశీకి వెళ్తాడనమాట. శివరాత్రి వరకు కాశీకి వెళ్ళిపోతాడు.
శ్రీశైలవాస సాంబశివ శ్రీమల్లికార్జున సాంబశివ వేదాంత వేద సాంబశివ పవిత్ర రూప సాంబశివ లేవు లేవు శంకర లేవు 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 శంకర లేవవయా శంకర శంకర కన్ను స్వాములు వచ్చినారు లేవవయా శంకర లేవు లేవు శంకర లేవు లేవు లేవవయా 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 నైవేద్యం వచ్చినారు లేవవయా శంకర శంకర లేవు లేవు శంకర లేవవయా శంకర ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ గట్టిగా నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ శివాయ స్వామి అందరూ వాడాలి గట్టిగా ఓం నమ శివాయ 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 నమ శివాయ. ఇక తర్వాత అయితే బంతి భోజనం అయితే చేసి ఇంటికి వచ్చేసాము. చెప్పిన కదా బయటికి వెళ్ళినామంటే ఇంకా ఫుల్ హెడ్ఏక్ వస్తుంది. అందుకే ఇంకా రాగానే టీ అయితే పెట్టేసుకుంటున్నా. టీ పెట్టుకున్న తర్వాతనే ఇంకా ఏ పనైనా. గిన్నెల స్టాండ్ అయితే మొత్తం బూజు పట్టింది. మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేసి గిన్నెలు అయితే బోర్లించుకోవాలి. అయితే నేను గిన్నెలు అన్ని కూడా తోమి పెట్టిన 3-4 గంటల వరకు వస్తామేమో క్లీన్ చేసి బోర్లు ఇద్దాంలే అనుకున్నా. కానీ ఇంకా ఇంటికి వచ్చేసరికి 8 అయిందనమాట. అందుకే ఇంకా ఓపిక లేకుండే. నెక్స్ట్ డే చేద్దాం అనుకున్నా గానీ ఆ రోజు కూడా వీలైతుందో లేదో. అంటే గృహ ప్రవేశం ఉందని చెప్పిన కదా, అక్కడికైతే వెళ్ళాలి. అందుకే ఇంకా వీలైతుందో లేదో. నేను చేతికి గ్రీన్ కలర్వి ప్లేన్ గాజులు అయితే వేసుకున్నా కదా, అట్లయితే వేసుకోవద్దంట పెళ్ళైన ఆడవాళ్ళు. మనకు తెలియదు కదా, అందుకే వేసుకున్నా. నాకు ప్లేన్ గాజులు అంటే బాగా ఇష్టం. అంతేకాకుండా నేను మ్యాచింగ్ గాజులు తెచ్చుకునే కంటే కూడా ఎక్కువగా గ్రీన్ గాజులే తెచ్చుకుంటా. గ్రీన్ ఇంకా రెడ్. నాకు ఏ శారీ అయినా సరే గ్రీన్ గాజులే వేసుకుంటా. ఇంకా నేనైతే మ్యాచింగ్ గాజులు తెచ్చుకునేది చాలా తక్కువ. ఇంకా అక్కడ తిని వచ్చినాం కాబట్టి వంట చేసేది ఏం లేదు. మా పెద్దోనికి ఉదయం దుంటే ఇంకా మా ఆయన అయితే తినిపిస్తున్నాడు. ఇంట్లో ఉండి ఎంత పని చేసుకున్నా అలుపు రాదు కానీ బయటికి పోతే మాత్రం అలసిపోతుంది. ఇంకా ఈ రోజు అయితే ఇలా గడిచిపోయిందండి. ఇక ఉంటానండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.